రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుందో అలా చేశారు. మనోడు ఏది చెప్తారు సినిమా గేమ్ చేంజర్. సార్ సినిమా చాలా బాగుంది. ఇది అంటే ఒక డిఫరెంట్ జోనర్ వల్ల మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. దీనిని ఎవరు పుష్పతో కంపేర్ చేయకండి. పుష్ప వేరే జోనరా, ఇది వేరే జోనరా. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. బాగుందండి సినిమా. చెప్పండి. బాగలేదు సినిమా చాలా బాగుంది. శంకర్ గారు మళ్ళీ ఇంకో విజయాన్ని సాధించారు. ఫైనల్ గా వచ్చిన ట్విస్ట్ అయితే చాలా బాగుందండి. లాస్ట్ లో ఫైనల్ గా అనుకున్న ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ తర్వాత అది నెక్స్ట్ లెవెల్. బాగుందన్న మూవీ చాలా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి బీజిఎం సాంగ్స్ టోటల్ గా చాలా బాగుంది మూవీ. బాగుంది సినిమా, బాగుంది. శంకర్ బాగా తీసాడు, రొటీన్ గా తీసినా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ చాలా బాగుంది. సినిమా సూపర్, ఎక్సలెంట్ గా సినిమా ఉంది. ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్. బాగుంది. సినిమా అనుకున్నంత విధంగా లేదన్నా. సినిమా అయితే శంకర్ గారు బాగా తీయలేదు అనుకున్నాం మేమైతే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే బాగానే ఉంది, కానీ 500 కోట్లు వేస్ట్. సినిమా బాగుందన్న, బ్లాక్ బస్టర్. శంకర్ అంత ముందు తీసిన ఒకే ఒకడు అపరిచితుడు అన్ని కలిపి తీసేసినట్టు ఉంది. సాంగ్ అనేది హైరానా సాంగ్ అనేది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ అదే మనకు ఆ సినిమాలో లేదు. ఏదో టెక్నికల్ ఇష్యూ అది ఇదని చెప్తున్నారు, కానీ సాంగ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మచ్చ సాంగ్స్ ఓకే, కానీ మూవీ పరంగా పెద్ద ఏం కాదండి. ఈ సంక్రాంతికి అయితే మనం అనుకున్నంతలో శంకర్ తీయలేకపోయాడని అనుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.